అందుకోసం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, అపవాదికి చోటియ్యకుడి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అడుగులు వేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా వేయాలి. అపవాదికి చోటు ఇచ్చి అడుగులు నువ్వు వేయకూడదు. తడబడుతూ నువ్వు అడుగులు వేయకూడదు, లేదా నీ నచ్చిన అడుగులను వేయకూడదు. ఏ అడుగులు వేయాలి తెలుసా? దేవాది దేవుడు ఏదైతే మాదిరి ఉంచి అడుగులు వేశారో ఆ మాదిరికరమైన అడుగుల్లో, యేసయ్య అడుగుల్లో నువ్వు అడుగులు వేయాలి. హల్లెలూయా. అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం సాతానుడికి చోటు ఇవ్వకూడదు, అబద్ధాలకి చోటు ఇవ్వకూడదు, అన్య ఆచారాలకి, మూఢనమ్మకాలకి, రకరకములైన వాటికి మనము చోటు ఇవ్వకూడదు. చోటు ఇస్తే ఏమి జరుగుతుందయ్యా అనంటే, అవ్వ చోటు ఇచ్చింది అపవాదికి. ఏమి జరిగిందయ్యా అనంటే మోసము చేశాడు. తననే కాదు, తన కుటుంబమును కూడా మోసం చేశాడు. అంతేకాదు, మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అపోస్తులతో సమానంగా ఎదిగిన వాడు, అపోస్తులతో సమజోడి అయిన వాడు ఎవరయ్యానంటే దేమా. ఏమి చేశాడో తెలుసా? కొంతకాలము మంచిగా ఉన్నాడు, కొంతకాలము విశ్వాసములో ఉన్నాడు, కొంతకాలము పరిశుద్ధతలో ఉన్నాడు. కానీ అపవాదికి చోటు ఇవ్వడం వల్ల అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, దేమా నన్ను విడిచి ఈ లోకాన్ని స్నేహించి ఈ లోకంలో కలిసిపోయాడు. అపవాదికి చోటు ఇస్తే తనలో కలిపేసుకుంటాడు. అపవాదికి చోటు ఇస్తే కుటుంబాన్ని పాటు చేస్తాడు. అంతేకాదు, దేవాది దేవుని కూడా ఉన్నాడు. ఎవరయ్యా అనంటే ఇస్కరియోతు యూదా. ఏమి చేస్తున్నాడు తెలుసా? 2 మనసులు కలిగి ఉంటూ ఉన్నాడు. కారణముగా ఒకనొక దినాన్న అతను ఉరివేసుకొని చనిపోయాడు. కారణం ఏమిటో తెలుసా? అపవాదికి చోటు ఇచ్చాడు. అపవాదికి చోటు ఇవ్వడం వల్ల ఏమి జరుగుతుందో తెలుసా? కుటుంబాన్ని నాశనం చేస్తాడు, ఆత్మీయ జీవితాలను నాశనం చేస్తాడు. వాడు కుటుంబంలోనికి వచ్చాడు అనంటే, ఆత్మీయ జీవితంలోకి వచ్చాడు అంటే ఏమి చేస్తాడు తెలుసా? కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాడు. అంతేకాదు, వెళ్ళవలసిన గమ్యస్థానమును మార్చి తన గమ్యస్థానంలోనికి తీసుకువెళ్ళిపోతాడు. అందువల్ల అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అపవాదికి చోటు ఇవ్వద్దని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎందుకు ఆ విధముగా మాట్లాడుతున్నారంటే, అపవాది ఏ విధముగా ఉన్నాడనంటే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో వాడు ఏ విధముగా తిరుగుతూ ఉన్నాడో ఒకసారి చూసినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదానని వెదుగుచూ తిరుగుచూ ఉన్నాడు. అడుగులో అడుగు వేస్తున్నావా? దేవాది దేవుని అడుగులో, దేవాది దేవుని వాక్య ప్రకారంగా వేస్తున్నావా? ఆత్మపరముగా వేస్తున్నావా? ఇదిగో కపటం లేకుండా వేస్తున్నావా? దోషణ లేకుండా వేస్తున్నావా? ఎవరిని బెదిరించకుండా అడుగు వేస్తున్నావా అని చెప్పి వాడు ఏమి చేస్తున్నాడు తెలుసా? నీ పాదముల దగ్గరికి వచ్చి, నీ ఆత్మీయ జీవితం దగ్గరికి వచ్చి, నీ గృహం దగ్గరికి వచ్చి, నీ బిడ్డల దగ్గరికి వచ్చి వాడేమి చేస్తున్నాడు తెలుసా? చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఏ విధంగా తెలుసా? గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. ఏ విధంగా తెలుసా? వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. పలానా బిడ్డ ఈ సమయంలో ఎక్కడ ఉంటుంది, పలానా కుమారుడు ఈ సమయంలో ఎక్కడ ఉంటాడు అని చెప్పి ఏమి చేస్తున్నాడు తెలుసా? వెదుగుచు గర్జించే సింహం వల్ల తిరుగుతున్నాడు. ఎందుకు తెలుసా? వాడిని మృంగేద్దామని చెప్పి, వాడి జీవితాన్ని నాశనం చేద్దామని చెప్పి, వాడి జీవితాన్ని చిన్న భిన్నం చేస్తామని చెప్పి, వాడి దగ్గర ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోదామని చెప్పి, వాడి దగ్గర ఉన్న రక్షణ వస్త్రము తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి, దోచుకుందామని చెప్పి సాతానుడు ఏమి చేస్తున్నాడు తెలుసా? గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. ఏమి చేశాడో తెలుసా? దేమాను మింగివేశాడు, ఇస్కరియోతు యూదాను మింగివేశాడు, ఇదిగో ఆదామును అవ్వను మింగివేశాడు, అననీయ సప్ఫీరాను మింగివేశాడు. వారు మరలా బయటికి రాలేకపోయారు. తల్లి, ఈరోజు నువ్వు ఏ విధముగా ఉంటూ ఉన్నావు? ఈరోజు ఎక్కడ ఉంటూ ఉన్నావు? ఆయన అడుగులో అడుగు వేయాలి. ఆయన అడుగులో అడుగు వేయకుండా నీ ఇష్టానుసారముగా నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని అడుగులు వేస్తే నీ పక్కన ఎవడు ఉంటూ ఉన్నాడు తెలుసా? సాతానుడు వెతుకుతూ ఉన్నాడు, గర్జించే సింహం వల్ల వెతుకుతూ ఉన్నాడు. ఎందుకయ్యా తెలుసా? నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ వాక్యాన్ని, నీ ప్రార్థనను, నీ పరిశుద్ధతను, నీ విశ్వాసాన్ని మృంగివేద్దామని తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి మనం అడుగులు వేస్తూ ఉన్నాం? అందుకే ఎఫెసీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు, అపవాదికి చోటు ఇవ్వకండి. మరి ఎవరికి ఇవ్వాలయ్యా అనంటే మత్తయి సువార్త
9వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించు. చాలు తల్లి, దేవాది దేవుడు స్వయంగా మాట్లాడుతున్నారు. ఎవరితో తెలుసా? యాయిరు కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? యాయిరు కుమార్తె చనిపోయిన తర్వాత గృహం దగ్గరికి వెళ్ళారు. గృహము బయట ఎవరున్నారు తెలుసా? అనేక మంది గోల చేసేవారు ఉన్నారు, అనేక మంది ఏడ్చేవారు ఉన్నారు, అనేక మంది రకరకములమైన మనుషులు, అన్య జాతి మనుషులు, అన్యులు అక్కడ ఉంటూ ఉన్నారు. వారందరూ ఏమి చేస్తున్నారు తెలుసా? ఆమె కోసము అంగలారుస్తున్నారు. అటువంటి సమయంలో యేసయ్య అక్కడికి వెళ్ళి అంటూ ఉన్నాడు, వారందరినీ ప్రక్కకు తీసివేసి నాకు ఆ గృహంలో వెళ్ళడానికి నాకు స్థలం ఇయ్యడి. ఈరోజు అపవాదికి స్థలం ఇవ్వకూడదు, కానీ ఎవరికి ఇవ్వాలి తెలుసా? దేవాతి దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా! చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. ఈరోజు నువ్వు స్థలం ఇవ్వవలసింది ఎవరికి తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు స్థలం ఇవ్వాలి. ఇంతకాలము 2024 సంవత్సరంలో అన్యులకి ఇచ్చేవేమో, అన్య జనాంగానికి ఇచ్చేవేమో, నీ స్వబుద్ధికి ఇచ్చేవేమో, మూఢనమ్మకాలకి ఇచ్చేవేమో, అన్య ఆచారాలకు ఇచ్చేవేమో. ఈరోజు ఇచ్చిన తర్వాత నీ జీవితంలో ఏ విధంగా ఉందో దేవాతి దేవుడు నీకు తెలుసు. దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు, నాకు స్థలం ఇవ్వండి. హల్లెలూయా! ఆయనకి స్థలం ఇస్తే ఏమి జరుగుతుందో తెలుసా? యాయిరు కుమార్తె బ్రతికింది. హల్లెలూయా! యాయిరు కుమార్తె బ్రతకడానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవాతి దేవునికి యాయిరు స్థలం ఇచ్చాడు. ఈరోజు ఈ 25 మొదటి శుక్రవారంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి స్థలం ఇస్తే నీ ఆత్మ జీవితం బ్రతుకుతుంది. ఆయనకి స్థలం ఇస్తే నీ కుమారుడు బ్రతుకుతాడు. ఆయనకి స్థలం ఇస్తే నీ కుమార్తె బ్రతుకుతాడు. ఆయనకు స్థలం ఇస్తే నీ రక్త సంబంధులందరూ రక్షణ పొంది రక్షణలో బతుకుతారు. హల్లెలూయా! హల్లెలూయా! ఆయనకి స్థలం ఇచ్చాడు యోబు గారు. కానీ సాతానుడు తిరుగుతూ ఉన్నాడు, గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు, కానీ లోపలికి రాలేకపోయాడు. హల్లెలూయా! ఎందుకు కారణం ఏమిటో తెలుసా? యోబు గారు ఎవరికి స్థలం ఇచ్చారు తెలుసా? దేవాతి దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా! ఏ రోజు నువ్వు స్థలం ఇస్తావా? ఆయన అడుగుతూ ఉన్నాడు, నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అపవాదికి చోటు ఇవ్వకండి, నాకు మీరు చోటు ఇవ్వండి. హల్లెలూయా! నాకు మీరు చోటిస్తే ఆశీర్వదిస్తాను, నాకు మీరు చోటిస్తే బ్రతుకుతారు, నాకు మీరు చోటిస్తే మేలులతో నింపుతాను, నాకు మీరు చోటిస్తే నా అడుగుల్లో అడుగు వేసుకుంటూ నిన్ను నీ పాదములను ఎత్తుపట్టుకొని నేను నడిపిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఇవ్వగలుగుతూ ఉన్నామా తల్లి? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయనకి స్థలం ఇచ్చి చూడు. ఆయనకి స్థలం ఇచ్చాడు యోబు గారు. ఆయనకి స్థలం ఇచ్చి ఎంతగానో ఉన్నతమైన స్థానంలో దేవాతి దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఉన్నతమైన స్థానంలో నిలబడాలంటే నువ్వు ఆయనకి స్థలం ఇవ్వాలి. ఎందుకు స్థలం ఇవ్వాలి అని అంటే, వాడు సాతానుడు, మన విరోధి అయిన సాతానుడు గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. వాడితో నువ్వు యుద్ధము చేయాలంటే నీ వల్ల కాదు. వాడితో యుద్ధము చేయాలంటే నీ శక్తి సరిపోదు. వాడితో యుద్ధము చేయాలంటే నీ బలము సరిపోదు. ఎవడయ్యా ఈ సాతానుడు అంటే కంటికి కనిపించాడు. లేఖనము సెలవిస్తోంది, వాడు దురాత్మ, వాడు అంధకార శక్తులు, అంధకార దురాత్మలు వాయు సమూహములో. వాడితో నువ్వు యుద్ధము చేయాలంటే వాడినికి కనిపించాడు. వాడితో నువ్వు యుద్ధము చేయాలంటే దేవాతి దేవుని శక్తి కావాలి. హల్లెలూయా! దేవాతి దేవుని బలము కావాలి. అందుకే దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? శరీరక సంబంధించిన ఆయుధాలతో మీరు యుద్ధము చేయడానికి వీలులేదు, శారీరక సంబంధించిన విషయాలతో మీరు యుద్ధము చేయడానికి వీలులేదు, కానీ శారీరక సంబంధించిన ఉపకరణములతో మీరు యుద్ధము చేయడానికి వీలులేదు, కానీ ఆత్మ సంబంధమైన ఉపకరణములతో యుద్ధము చేయాలి. హల్లెలూయా! ఆత్మ సంబంధమైన యుద్ధములో ఆ ఉపకరణములతో యుద్ధము చేయాలి. ఈరోజు మనం అటువంటి ఉపకరణములు మన దగ్గర ఉన్నాయా? మొట్టమొదట ఆత్మ సంబంధమైన ఉపకరణం ఏమిటయ్యానంటే దేవాంత దేవుని వాక్యము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మొట్టమొదటి ఉపకరణం ఏమిటయ్యానంటే, చదువు తల్లి. దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును, అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోను. మళ్ళా దేవాంతుడు దేవుడు ఏమై ఉన్నారు తెలుసా? వాక్యమై ఉన్నారు. నువ్వు వాక్యానికి లోబడితే, ఆయన కట్టడలకు ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడి విధేయత చూపితే నీలో ఏమి ఉంటుందో తెలుసా? ఆత్మ సంబంధమైన
ఖడ్గము నువ్వు ధరించుకుంటావు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఖడ్గమే వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకొని, ఆ వాక్యానికి లోబడి, ఆ వాక్యాన్ని నీ హృదయంలో ధరించుకొని నువ్వేమి చేయాలో తెలుసా? దేవాది దేవుని పక్షాన నువ్వు సాతానుడితో యుద్ధము చేస్తే, ఎదిరిస్తే, దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, వాడు పారిపోతాడు. హల్లెలూయా. మనం ఏమి చేస్తున్నామో తెలుసా? మన సొంతముగా ఆలోచన ద్వారా సాతాన్ని ఎదిరించాలనుకుంటూ ఉన్నాం. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు లోబడండి. ఆయన అనగా వాక్యము, ఆయన అనగా దేవుడు, ఆయన అనగా తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవునికి నువ్వు లోబడి నువ్వెదిరిస్తే వాక్యం ప్రకారంగా సాతానుడు పారిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గము నీలో ఉండాలంటే ఆయన అంటూ ఉన్నారు, మీరు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. ఏ విధముగా రావాలి? రెండు మనసులు కలిగి రాకూడదు, ఒకే ఒక మనసు కలిగి రావాలి. అదైనా ఏ విధముగా ఉండాలి తెలుసా? పరిశుద్ధమైన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం సాతాన్ని ఎదిరించాలంటే ఆయన దగ్గరికి రావాలి. రెండవదిగా ఏక మనసు కలిగి, పరిశుద్ధమైన మనసు కలిగి ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు లోబడితే, అప్పుడు వాక్యం అనే ఖడ్గము దేవాంత దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు సాతానుతో యుద్ధము చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా? సాతానుడు నిన్ను చూసి భయపడతాడు. హల్లెలూయా. నీలో వాక్యం లేకపోతే, నీలో పరిశుద్ధత లేకపోతే, నీవు వాక్యములకు లోబడకపోతే, ఆయన దగ్గరికి రాకపోతే, ద్విమనస్కును తీసివేసి ఏక మనసు లేకపోతే ఆడేమి చేస్తాడు తెలుసా? గర్జించే సింహము వలె వస్తాడు, వాడు మృంగి వేస్తాడు. ఈరోజు మనము ఎదిరించాలంటే నీలో నాలో ఏమి ఉండాలో తెలుసా? గుండెల నిండా వాక్యం ఉండాలి. హల్లెలూయా. గుండెల నిండా పరిశుద్ధత ఉండాలి. గుండెల నిండా ఆయన దగ్గరికి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన బలిపీఠం దగ్గరికి నేను రావాలి. ఇశ్రాయేలు ప్రజలను 30 రోజుల నుంచి గొలియాతు, ఫిలిస్తీయుడైన గొలియాతు ఎదిరిస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క సౌలు మహారాజు, యుద్ధము చేయవలసిన సౌలు మహారాజు వెనక్కి పరిగెడుతున్నాడు. అక్కడికి ఎవరు వచ్చారో తెలుసా? బాలుడైన దావీదు వచ్చాడు. బాలుడైన దావీదు ఏ విధముగా ఉన్నాడు తెలుసా? గుండెల నిండా వాక్యాన్ని పెట్టుకున్నాడు, ఏక మనసు కలిగి ఉన్నాడు, పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. అంటూ ఉన్నాడు ఏమిటో తెలుసా? ఏమి పట్టుకొని వెళ్తూ ఉన్నాడో తెలుసా? ఒక దుడ్డి కర్రను, అంతేకాదు వడిసెలను, 5 గులకర్రాలను పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను యుద్ధం చేస్తానంటే సౌలు మహారాజు అంటూ ఉన్నాడు, ఇదిగో నా యుద్ధ వస్త్రములు, ఇదిగో శిరస్త్రాణం, ఇదిగో నీకు ఖడ్గం, అన్నీ ధరించాడు. కానీ దావీదు గారు అంటూ ఉన్నాడు, అవి నాకు అలవాటు లేవు. హల్లెలూయా. అవి నాకు అలవాటు లేవు. ఈరోజు నీకు వాక్యము నీలో ఉండాలి. అన్య ఆచారాలు కానీ, అన్య సాంప్రదాయాలు కానీ ఈరోజు నీకు ఉండడానికి వీలులేదు తల్లి. ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ వస్త్రములు ధరించుకొని ఉంటూ ఉన్నావు? ఈరోజు శరీరక సంబంధించిన ఆలోచన కలిగి ఉంటున్నావా? శరీరక సంబంధించిన ఆ యొక్క ఆలోచన కలిగి ఉండి, శరీరక సంబంధించిన మూఢనమ్మకాలు, శరీరక సంబంధించిన మూఢ విశ్వాసాలు, శరీరక సంబంధించిన మూఢ మాటలను నమ్మి ఈరోజు ఏమి చేస్తున్నామో తెలుసా? గర్జించే సింహం వల్ల సాతాను తిరుగుతూ ఉంటే బుద్ధి లేకుండా వాడు కడుపులోనికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాం మనం. ఈరోజు బాలుడైన దావీదు అంటూ ఉన్నాడు, నువ్వు సౌలు రాజు అయితే రాజు అవ్వచ్చు, మొట్టమొదటి రాజు అయితే రావచ్చు, కానీ నాకు అటువంటివి అలవాటు లేవు. హల్లెలూయా. వేసుకుని తీసి పక్కన పాడి వేశాడు. అంటూ ఉన్నాడు, నేను యెహోవా నామమున నీ మీదకి యుద్ధము వస్తూ ఉన్నాను. హల్లెలూయా. యెహోవా నామము అనగా వాక్యము, యెహోవా నామము అనగా అన్ని నామముల కన్నా పైనామము, యెహోవా నామము కన్నా పరిశుద్ధమైనది, యెహోవా నామము అన్ని నామముల కన్నా శ్రేష్టమైన నామము. ఈరోజు నువ్వు పట్టుకుంటూ ఉన్నావు ఆ నామాన్ని. ఈరోజు గొలియాతును చంపడానికి బాలుడైన దావీదు ఒకటి కారణం ఏమిటో తెలుసా? గుండెల నిండా వాక్యం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. గుండెల నిండా వాక్యం ఉండాలి. బాలుడైన దావీదును చూసి గొలియాతు మాట్లాడుతూ ఉన్నాడు, నేను కుక్కను అనుకుంటూ ఉన్నావు, ఆ కర్ర తీసుకుని వస్తూ ఉన్నావు, రకరకములుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దావీదు అంటూ ఉన్నాడు, నీవు నీ దేవతల పక్షాన వస్తున్నావు, నేను మాత్రము యెహోవా నామమున నేను వస్తూ ఉన్నాను. హల్లెలూయా. సాతానుని ఎదిరించాలంటే, సాతాను మీద విజయం సాధించాలంటే
ఏమి కలిగి ఉండాలి తెలుసా? మొదట వాక్యాన్ని కలిగి ఉండాలి, ఆయన నామాన్ని కలిగి ఉండాలి తల్లి. ఆత్మ సంబంధమైన వాక్యము అనే ఖడ్గము, రెండంచుల ఖడ్గము నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం కలిగి ఉంటూ ఉన్నామా? ఈరోజు ఓడిపోతూ ఉన్నాము సాతానుడి దృష్టిలో. ఈరోజు అపజయం చెందుతున్నావు ఆరోగ్య విషయంలో, ఆర్థిక సంబంధం విషయంలో, శాంతి సమాధానం విషయంలో. ఈరోజు నువ్వు ఓడిపోతూ ఉన్నావేమో. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ పక్షాన ఆయన యుద్ధము చేయడానికి రెడీగా ఉన్నాడు అంటూ ఉన్నాడు. నాకు స్థలం ఇవ్వండి. హల్లెలూయా. అపవాదికి స్థలం ఇవ్వకండి. నాకు స్థలం ఇస్తే వాక్యమై ఉన్న నేను మీ హృదయంలోనికి వస్తాను, మీ కుటుంబంలోనికి వస్తాను, మీ బిడ్డల్లోనికి వస్తాను. వచ్చి నేనేం చేస్తానో తెలుసా? మీ పక్షాన నేను యుద్ధము చేస్తాను. అక్కడ దావీదు యుద్ధము చేయలేదు, కానీ ఎవరు యుద్ధము చేశారో తెలుసా? దేవాతి దేవుడు యుద్ధము చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనము అనుకుంటూ ఉన్నాం, ఈరోజు నేను చిన్నదానని అనుకుంటూ ఉన్నావు, ఈరోజు నాకు ప్రార్థన రాదనుకుంటూ ఉన్నావు. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నవాడైన దావీదును ఉపయోగించి పెద్దవాడైన గొలియాతును మీద విజయం సాధించాడు. హల్లెలూయా. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఈ లోక విషయాల జోలికి వెళ్ళకో, ఈ లోక సాంప్రదాయాల జోలికి వెళ్ళకో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకో. వాక్య ప్రకారంగా నువ్వు అడుగులు వేయి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. హల్లెలూయా. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు దేవాది దేవుడు అని అంటే, అపవాది క్రియలను లయము చేయడానికే నీకు నాకు ప్రత్యక్షమై వాక్య రూపాన్ని బోధిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఆ వాక్యాన్ని పట్టుకోగలుగుతున్నావా? ఆ ప్రత్యక్షతను గ్రహించగలుగుతున్నావా? వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకోగలుగుతున్నావా? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు దేవాది దేవుడు అంటే, నీకు విజయం సాధించడానికి. హల్లెలూయా. నీ కుటుంబానికి విజయం సాధించడానికి. ఈరోజు ఆయన ప్రత్యక్షమై ఈరోజు వాక్యం రూపముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి నువ్వు కలిగి ఉండవలసింది, సాతానును జయించాలంటే 1 ఆత్మ సంబంధమైన ఖడ్గమును నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా ఏమి కలిగి ఉండాలి? సాతానును మనము జయించాలంటే దేవాది దేవునికి స్థానము రెండవదిగా ఏమి ఇవ్వాలి అని అంటే, ప్రార్థన మనము కలిగి ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము చదవండి తల్లి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని తిరుగుచున్నాడు. కాబట్టి నువ్వు నేను ఏమి చేయాలనంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి అనంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి. ఏమిటయ్యా బుద్ధి అనంటే, దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, జ్ఞానమును బుద్ధిని నాయందు గుప్తమై ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బుద్ధిని కలిగి ఉండి నువ్వు మెలకువ కలిగి ఉండాలి. అంటే నువ్వు ప్రార్థన అనుభవములో నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవము కలిగి ఉండాలి. రెండవ ఆయుధము సాతానును ఎదిరించడానికి నువ్వు కలిగి ఉండవలసిన రెండో ఆయుధం ఏమిటో తెలుసా? మెలకువ కలిగే జీవితం ఉండాలి. మెలకువ కలిగే జీవితం అంటే ఏమిటో తెలుసా? పరిశుద్ధమైన జీవితము గడుపుతూ వాక్యముని గుండెల్లో పెట్టుకొని నీవు ప్రార్థన చేయగలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే సాతాను నువ్వు ఎదిరించగలుగుతావు తల్లి, ఎదిరించగలుగుతావు. ఈరోజు ప్రార్థన జీవితము మనకు ఉంటుందా? ప్రార్థన చేయగలుగుతున్నామా? వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం, కానీ ప్రార్థన అనేది ఉండడం లేదు. విశ్వాసికి 1 వాక్యం అనేది ముఖ్యమైనది, రెండవది ప్రార్థన అనేది ముఖ్యమైనది. హల్లెలూయా. 2 కూడా సమపాలులో ఉండాలి తల్లి. యెహోషువ కింద అమోరీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. కొండ మీద మోషే 2 చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 2 చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే గారు 2 చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే కొండ కింద ఉన్న ఇశ్రాయేలులో విజయం సాధిస్తూ ఉన్నారు.
ఎప్పుడైతే చేతులు బరువెక్కి కిందకి దింపుతూ ఉన్నాడో, ఎప్పుడైతే ప్రార్థనను ఇంకా చేయడం లేదో, చేతులు క్రిందకి దింపుతూ ఉన్నాడో, అక్కడ కొండ కింద ఎవరు విజయం సాధిస్తూ ఉన్నారు తెలుసా? అమోరీలు విజయం సాధిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు సాతాన్ని ఎదిరించాలంటే ఒకటి, వాక్యం అనే ఖడ్గము నీ దగ్గరే ఉండాలి. రెండవది ఏమిటో తెలుసా? ప్రార్థన అనే ఖడ్గము నీ దగ్గరే ఉండాలి. హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వాడేమి చేస్తాడు తెలుసా? తోక ముడుచుకొని పరిగెడుతూ ఉంటాడు. హల్లెలూయా. మోకరించడం నేర్చుకోండి తల్లి, మోకరించడం నేర్చుకోండి. రెండు చేతులు పైకెత్తి నోరు తెరవడం నేర్చుకోండి. బాధలు వస్తూ ఉన్నాయి, కన్నీరు వస్తూ ఉన్నాయి, వేదనలు వస్తున్నాయి, శ్రమ వస్తూ ఉన్నాయి. అక్కడికి పరిగెట్టడం కాదు. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ నోటిలో ఏమి ఉన్నాయి తెలుసా? జీవధారలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ జీవధారలు బయటికి రావాలంటే నువ్వు మోకరించాలి. ఆ జీవధారలు బయటికి రావాలంటే నువ్వు రెండు చేతులు పైకి ఎత్తాలి. ఆ జీవధారలు బయటికి రావాలంటే శుద్ధమైన హృదయం కలిగి ఉండి మెలకువ కలిగి ఉండాలి. ఈరోజు ప్రార్థనలో ఉండాలి. ఈరోజు శ్రమలు వచ్చాయని బాధపడడం కాదు. అన్న ఏమి చేసిందో తెలుసా? ఉపవాస ప్రార్థనలో ఉంది. హల్లెలూయా. నిందలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, కృంగిపోలేదు, భర్తను ఎదిరించలేదు, భర్తను దూషించలేదు. కానీ ఒకటే అనుకుంది, బల్లెపీఠమ్మ దగ్గరికి వచ్చి నేను ఉపవాసం ఉండాలి. నువ్వు చేసే ఉపవాసము యాజకుడు కూడా తెలియకూడదు. నువ్వు చేసే ఉపవాసము నీ పక్క వారికి కూడా తెలియకూడదు. నువ్వు చేసే ఉపవాసము నీ భర్తకు కూడా తెలియకూడదు. నీ తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ హృదయం అనే తలుపులు వేసుకొని బల్లెపీఠమ్మ దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ప్రార్థన చేస్తే రెండవదిగా సాతానుడు మీద విజయం సాధిస్తాం. సాతానును మనం ఎదిరిస్తాం. హల్లెలూయా. వాక్యము నీలో ఉండి ప్రార్థన లేకపోతే సాతానుడు గర్జించే సింహం వలె నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఏదో రూపంలో పాపము తీసుకొచ్చి నీ ఎదురుగుండా పెడతాడు. ఏదో రూపంలో మాటలను తీసుకొచ్చి నీ ఎదురుగుండా పెడతాడు. ఏదో రూపంలో ప్రతి పాపమును తీసుకొచ్చి నీ ఎదురుగుండా పెడతాడు. పెట్టినప్పుడు నువ్వేమి చేస్తావో తెలుసా? నీలో ప్రార్థన శక్తి లేనప్పుడు సాతానుడు శక్తికి నువ్వు లొంగిపోతావు. యోసేపు లొంగిపోలేదు. ఆ స్త్రీ వచ్చి పట్టణం పట్టుకున్నా సరే లొంగిపోలేదు. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? వాక్యం అనే ఖడ్గమే కాదు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు యోసేపు. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈరోజు సాతాన్ని ఎదిరించాలంటే వాక్యం అనే ఖడ్గము కలిగి ఉండాలి. రెండవదిగా ప్రార్థన అనే జీవితము, ప్రార్థన అనే ఖడ్గము మనము కలిగి ఉండాలి. ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక చాలు తల్లి. ఎక్కడ ఉండవలసిన వ్యక్తి ఎక్కడ ఉండాలి తెలుసా? యుద్ధ రంగములో ఉండాలి. హల్లెలూయా. యుద్ధము చేసే విధముగా ఉండాలి. ఖడ్గము ధరించుకొని ఉండాలి. హల్లెలూయా. ఖడ్గము ధరించుకోకుండా నిద్రమత్తులో ఉన్నాడు. పడక మీద లేచాడు. చూడకూడని దృశ్యాన్ని చూశాడు. పాపములో పడిపోయాడు. కారణం ఏమిటో తెలుసా? ధరించవలసిన ఆయుధము ధరించలేదు. మోకరించవలసిన సమయంలో పడుకొని ఉన్నాడు. నిద్రమత్తు కలిగి ఉన్నాడు. కారణముగా ఏమి జరిగిందో తెలుసా? ఇదిగో సాతానుడు దావీదు గారిని మృంగివేశాడు. కారణం ఏమిటో తెలుసా? ఒకప్పుడు ఎలుగుబంటిని చంపినవాడు, ఒకప్పుడు సింహమును చంపినవాడు, ఒకప్పుడు గొలియాతును చంపిన దావీదు ఈరోజు గర్జించే సింహమైన సాతానుడు కడుపులో వెళ్ళిపోవడానికి గల కారణము, దావీదు జీవితంలో అపజయము రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఉండవలసిన స్థలములో అతను లేడు. ధరించుకోవలసిన ఆయుధము ధరించుకోలేదు తల్లి. చెయ్యవలసిన ప్రార్థన చేయలేదు. ఈరోజు నువ్వు ఉండవలసిన స్థానంలో, సంఘములో లేకుండా, ఆయన బలిపీఠం దగ్గర లేకుండా, వాక్యమనే ఆత్మ ఖడ్గమైన వాక్యమని గుండెలో లేకుండా, నువ్వు మోకరించకుండా నువ్వు సాతాన్ని జయించలేవు. సాతాను జయించాలంటే ఉండవలసిన స్థానంలో నువ్వు ఉండాలి. నీ యొక్క ఆత్మ ఖడ్గమైన వాక్యాన్ని నువ్వు ధరించుకొని ఉండాలి. నీ రెండు చేతులెత్తి మోకరించి అనుభవంలో నువ్వు ఉండగలిగి ఉండాలి. లేకపోతే ఏమి జరుగుతూ ఉందో తెలుసా? సాతానుడు గర్జించే సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు తల్లి. ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉన్నాడు. ఎవరు నీ కుటుంబంలో బలహీనముగా ఉంటారో, బలహీనముగా ఉన్నాడా? నీ కుమార్తె బలహీనముగా ఉన్నాడా? నీ భర్త బలహీనముగా ఉన్నాడా?
లేదా నువ్వే బలహీనంగా ఉన్నాడా, మృంగేస్తూ ఉంటాడు. కుటుంబాన్ని మింగేశాడు. ఎవరు కుటుంబమో తెలుసా? మొట్టమొదట ఆదాము అవ్వ కుటుంబాన్ని మింగేశాడు. కొత్త నిబంధన గ్రంథంలో అననీయ సప్యర కుటుంబాన్ని మింగేశాడు. కారణం ఏమిటో తెలుసా? దేవాది దేవునికి స్థలం ఇవ్వకుండా సాతానుడుకు స్థలం ఇచ్చారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎవరికి స్థలం ఇవ్వాలనుకుంటూ ఉన్నావు ఈ 2025లో తల్లి? అందుకే 2 విషయాలు మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. అపవాదికి చోటు ఇవ్వకండి, నాకు స్థలం ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటయ్యా స్థలం అనంటే, 1 వాక్యానికి నువ్వు స్థలం ఇవ్వాలి. 2వదిగా ప్రార్థనానికి నువ్వు స్థలం ఇవ్వాలి తల్లి. 1 దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నువ్వు వెలుగు సంబంధివి కాబట్టి నువ్వు మెలకువ కలిగి ఉండాలి. చీకటి సంబంధి నిద్రపోతూ ఉంటాడు. చీకటి సంబంధి అనగా ఏమిటో తెలుసా? ప్రార్థన జీవితం లేనివాడు, వాక్యములో హృదయం లేనివాడు, విశ్వాసము లేనివాడు, పరిశుద్ధత లేనివాడిని దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు. వాడు చీకటి సంబంధి, వాడు పాపములో ఉంటాడు, వాడు పరిశుద్ధతలోనికి రాడు. 2వది ఏమిటో తెలుసా? మీరు వెలుగు సంబంధి కాబట్టి, వెలుగు సంబంధి అనగా ఎవరో తెలుసా? దేవాతి దేవుని కుమారుడు. ఎవరయ్యా దేవాతి దేవుని కుమారుడు అనంటే, వాక్యాన్ని కలిగి ఉన్నవాడు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నవాడు, పరిశుద్ధత కలిగి ఉన్నవాడు. హల్లెలూయా. మీరు వెలుగు సంబంధి అయి ఉండి మీరు ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా? నీకు పట్టుకున్న దురాత్మలు పారిపోతాయి. నీ పిల్లలకు ఏలుబడి చేస్తున్న సాతాన శక్తులు పారిపోతాయి. నీకు చేస్తున్న, నిన్ను వెంబడిస్తున్న చేతబడి శక్తులు కాలిపోతాయి. ఈరోజు చేయగలుగుతూ ఉన్నామా? ఈరోజు ప్రార్థన జీవితం మనకు ఉండాలి తల్లి. 1 సాతాన్ని ఎదిరించాలంటే ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధముగా అడుగు వేసుకుంటూ వెళ్ళాలంటే, 1 వాక్యం అనే ఖడ్గము నీలో ఉండాలి. 2వదిగా మోకరించి ప్రార్థన చేసే అనుభవము నీలో ఉండాలి. 3వదిగా ఏమిటయ్యా అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సర్వాంగ కవచము ధరించుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చదువు తల్లి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది తంత్రములను మనం జయించాలంటే మొట్టమొదట నీ గుండెల్లో, నీ హృదయంలో వాక్యం ఉండాలి. 2వదిగా నీ గుండెల్లో, నీ ఆత్మీయ జీవితంలో మోకరించి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. 3వదిగా ఆయన మాట్లాడుతున్నాడు, అపవాది తంత్రమును ఎదిరించాలనంటే ఏమి చేయాలంటే సర్వాంగ కవచము ధరించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు సర్వాంగ కవచం మనం పెట్టుకున్నామా? ఈరోజు మనము ధరించుకున్నామా తల్లి? సర్వాంగ కవచం అంటే ఏమిటో తెలుసా? వాక్యాన్ని కలిగి ఉండడమే. సర్వాంగ కవచం అంటే ఏమిటో తెలుసా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడమే. నువ్వు ప్రార్థనా జీవితము తర్వాత వాక్యము కలిగి ఉంటే నువ్వు ఏ విధంగా కలిగి ఉంటావో తెలుసా? సర్వాంగ కవచాన్ని కలిగి ఉంటావు. హల్లెలూయా. అపవాది తంత్రములు వస్తూ ఉంటాయి. అబద్ధమని నీ దగ్గరికి వస్తుంది, అనారోగ్యమని నీ దగ్గరికి వస్తూ ఉంటాయి, చెడుపు చలంగలు నీ దగ్గరికి వస్తూ ఉంటాయి, దురాత్మలు నీ దగ్గరికి వస్తూ ఉంటాయి, కపట మాటలు నీ దగ్గరికి వస్తూ ఉంటాయి. కానీ ఆ కవచాన్ని దాటి నీ లోపలికి రాలేవు. హల్లెలూయా. అవి విరిగి అక్కడే పడిపోతాయి. ఎవరైతే ఉపయోగించారో తిరిగి వారనే పట్టుకుంటాయి. హల్లెలూయా. ఈరోజు సర్వాంగ కవచం కలిగి ఉండాలి. ఏమిటి ఈ సర్వాంగ కవచం అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుని కలిగి ఉండాలి. ఆయన అంటూ ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ భూమి మీదకు వస్తారు. ఎక్కడ ఉంటారు తెలుసా? నీలో ఉంటారు. హల్లెలూయా. నీలో నివసిస్తారు. ఎప్పటి వరకు తెలుసా? ఈ భూమి మీద 2వ రాకడ వచ్చే వరకు కూడా సదాకాలము మనతో ఉండేవారు ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. సర్వంగ కవచముగా ఆయన నిన్ను కాపాడుతారు.
నీ కుటుంబాన్ని కాపాడతారు. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుని మనము పొందుకోవాలంటే ఒకటి, నీ గుండెల నిండా ఏమి ఉండాలి? వాక్యం ఉండాలి. రెండవదిగా నీ మొక్కల జీవితము ప్రార్థన అనేది ఉండాలి. ఎప్పుడైతే నీ వాక్యం అనేది ప్రార్థన జీవితము ఉన్నదో నీ జీవితము పరిశుద్ధముగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావో పరిశుద్ధ ఆత్మదేవుడు నీలోనికి వస్తాడు. హల్లెలూయా. దానిని సర్వంగ కవచం అంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని కోసం దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అపవాదిని జయించాలంటే ఈరోజు నీ వల్ల కాదు, ఈరోజు నా వల్ల కాదు, కానీ ఆయన అంటూ ఉన్నాడు సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? నువ్వు ఎప్పుడు ఎదిరిస్తావో తెలుసా? ఒకటి, వాక్యము నీలో ఉండాలి. రెండవది, ప్రార్థన జీవితము నీలో ఉండాలి. మూడవదిగా, సర్వాంగ కవచమైన, సర్వాంతర్యామి అయిన, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని ధరించుకొని ఉండాలి. హల్లెలూయా. ఎందుకయ్యా పరిశుద్ధాత్మదేవుని ధరించుకోవాలి అని అంటే, అక్కడ చూడండి 12వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. ఏలయనగా మనము పోరాడినది శరీరాలతోనూ కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహముతోనూ. అంటే నువ్వు పోరాడేది మనుషులతో కాదు, నువ్వు పోరాడేది దురాత్మలతోనూ ప్రధానులతోనూ ఆకాశ మండలములో ఉన్న ఆ శక్తులతో నువ్వు పోరాడుతున్నావు. అవి కంటికి కనిపించవు, నువ్వు చూడడానికి కనిపించవు. అవి శరీరంలోకి వచ్చి నిన్ను పాడు చేస్తాయి. అవి ఏ విధముగా వచ్చాయో నీకు తెలియదు. కాబట్టి నువ్వేమి చేయాలో తెలుసా? ఆత్మ నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే దురాత్మతో నువ్వు పోరాడాలంటే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. నువ్వు దురాత్మతో నువ్వు పోరాడాలంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాడు అపవాది దురాత్మ, వాడు కంటికి కనిపించడు, ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటాడు. వాడు నీకు నాకు కనిపించడు. కాబట్టి నువ్వు ఏమి కలిగి ఉండాలి తెలుసా? పరిశుద్ధ ఆత్మ దేవుని నువ్వు కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు విజయం సాధిస్తావు. కలిగి ఉన్నప్పుడు మాత్రమే వాడు వేసే పన్నాగాలు నీకు కనబడుతూ ఉంటాయి. పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో ఉండి ఏమి చేస్తాడో తెలుసా? నీ మనోనేత్రాలు తెరబడతాయి, నీ మనోనేత్రాలు తెరుస్తాయి. నువ్వేమి చేస్తావో తెలుసా? నీ దగ్గరికి వచ్చే పాపము, వాడు వేసే తంత్రములు, వాడు వేసే బాణములు, వాడు ఉపయోగించే ఖడ్గములన్నీ నీకేమి చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ పక్షాన్ని యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈరోజు రక్షింపబడిన బిడ్డలు సంఘానికి వస్తూ ఉన్నారు, వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ పాపములో పడిపోతూ ఉన్నారు, లోకంలో కలిసిపోతూ ఉన్నారు, లోకాశల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, రకరకముల మూఢనమ్మకాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఇంకా సర్వాంగ కవచము నువ్వు ధరించుకోలేదు. సర్వాంగ కవచము ధరించుకుంటే ఈ మనుషుల మాట నువ్వు వినవు. సర్వాంగ కవచము ధరించుకుంటే సాతాను వేసిన అగ్ని బాణాలు నీ దగ్గరికి రావు. సర్వాంగ కవచము ధరించుకుంటే నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అపవాదికి చోటు ఇవ్వకండి, మీరు నాకు స్థలం ఇవ్వండి. హల్లెలూయా. ఏమి చేస్తాను తెలుసా? అపవాదిని ఎదిరించి మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను, మీకు శాంతిని ఇస్తాను, మీకు సమాధానాన్ని ఇస్తాను. ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి, ఈరోజు ఎవరికి నువ్వు స్థలం ఇస్తూ ఉన్నావు? ఆయనకి స్థలం ఇచ్చి చూస్తే ఏమి చేస్తాడో తెలుసా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నీకు ఆధారమగును, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు, నీ కాళ్ళు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును, ఆయన నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాంత దేవుని స్తుతిద్దాం. నీవు ఆయనను కలిగి ఉంటే, ఆయనను నమ్ముకుంటే, ఆయన అంటూ ఉన్నాడు నీ పాదములు చెక్కబడకుండా ఆయన ఏమి చేస్తాడో తెలుసా? నిన్ను కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు సాతాన్ని నుంచి తప్పించుకోవాలంటే, సాతాన్ని ఎదిరించాలంటే, యుద్ధము చేయాలి, విజయం సాధించాలంటే ఏమి చేయాలో తెలుసా? అపవాదికి చోటు ఇవ్వకండి, దేవాతి దేవునికి స్థలం ఇవ్వండి. హల్లెలూయా. ఏమిటయ్యా ఈ స్థలం అనంటే, వాక్యానికి నీ హృదయంలో స్థలం ఇవ్వండి. వాక్యానికి నీ గుండెల్లో, వాక్యానికి నీ ఆత్మీయ జీవితంలో, వాక్యానికి నీ గృహంలో స్థానం ఇస్తే ఆయన అంటూ ఉన్నాడు నీ పక్షాన నేను యుద్ధం చేస్తాను,
రెండవదిగా నీ ఆత్మీయ జీవితంలో, నీ హృదయంలో ఏమి ఉండాలి తెలుసా? రెండవదిగా నువ్వు ప్రార్థన అనే జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన అనే జీవితాన్ని కలిగి ఉంటే అపవాది తంత్రములో నీ మీద పనిచేయు. మూడవదిగా ఏమిటంటే సర్వాంగ కవచమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు పొందుకోవాలి. పొందుకుంటే అంటూ ఉన్నాడు, నీ కాలు చిక్కబడదు. నిన్ను ఆయన ముదిమి వచ్చే వరకు నీ పాదములకు రాయి తగలకుండా ఏమి చేస్తాడో తెలుసా? ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఏమి చేస్తూ ఉన్నాం? హృదయాన్ని మార్చుకోండి తల్లి. వాక్యానికి స్థానం ఇవ్వండి. ఎంతకాలము వాక్యానికి స్థానం ఇవ్వకుండా తిరుగుతూ ఉంటారు? ఎంతకాలం శ్రమల్లో ఉంటారు? ఎంతకాలం ఇబ్బందుల్లో ఉంటారు? ఎంతకాలం శాంతి సమాధానం లేకుండా మనము జీవిస్తాం? ఆయన అంటూ ఉన్నారు, నాకు స్థలం ఇస్తే నేనేమి చేస్తానో తెలుసా? మీ కుటుంబాన్ని జీవము కల కుటుంబముగా, మీ కుటుంబాన్ని ఆశీర్వాదము కల కుటుంబముగా, మీ కుటుంబాన్ని ఉన్నతమైన కుటుంబముగా నేను తయారు చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు.